అల్లు అరవింద్ వ్యూహాత్మక ఎత్తుగడల గురించి తెలియని వారుండరు. సినిమా రంగాన్ని ప్రభావితం చేస్తున్న ఆ నలుగురిలో ఒకరుగా పేరున్న అరవింద్ ఏ విషయంలోనూ కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడు అని అంటారు. ఈ మధ్యకాలంలో తన గీతా ఆర్ట్స్ పై భారీ సినిమాలు తీయడం తగ్గించి వేసిన అరవింద్ ఈసారి ఏకంగా తన కొడుకు అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి తీస్తున్న సరైనోడు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల ఏప్రిల్ 22న విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్గా ఏప్రిల్ 1న విడుదల చేయడం వెనుక ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మెగా అభిమానులలో అదేవిధంగా మీడియాలో ఎక్కడ చూసినా సర్దార్ గబ్బర్ సింగ్ వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ హడావిడి మధ్య సరైనడు ఆడియో ఫంక్షన్ను నిర్వహించినా దానికి సరైన గుర్తింపు రాదు అన్న ఉద్దేశంతో అరవింద్ సరైనోడు ఆడియో ఫంక్షన్ను క్యాన్సిల్ చేసినట్లు టాక్. సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఫలితం పూర్తిగా తెలిసిన తరువాత సరైనోడు ఆడియో సక్సెస్ మీట్ ను ఏప్రిల్ 10, 12 తారీఖుల మధ్య నిర్వహిస్తే అప్పటికి సర్దార్ ఫలితం పూర్తిగా తేలిపోతుంది. కాబట్టి ఆ సినిమా రిజల్ట్ బట్టి సరైనోడు పబ్లిసిటీ ఎత్తుగడలను మార్చాలని అరవింద్ ఆలోచన అని వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే వైజాగ్ లో జరగబోయే సరైనోడు ఆడియో సక్సెస్ మీట్ కు పవర్ ను అతిథిగా పిలవడం ద్వారా సరైనోడు మూవీ పబ్లిసిటీకి భారీ స్కెచ్ వేయాలని అరవింద్ ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా సెకండ్ హాఫ్ విషయమై కొన్ని నెగిటివ్ వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆ నెగిటివ్ వార్తలకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ద్వారా చెక్ పెట్టాలని అరవింద్ ఎత్తుగడ అని అంటున్నారు. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్